ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ జీవిత కాలం ముగించిన తర్వాత ఒక దినము అంత్య తీర్పులో నీవు నేను మనందరం కూడా ఆ న్యాయాధిపతి అయినటువంటి దేవాది దేవుని ఎదుట మనము నిలవబడబోతూ ఉన్నాం. ఈ సంగతిని ఏనాడు ఎప్పుడు ఏ ఒక్కరం కూడా మర్చిపోకుండా మన క్రియలు సత్క్రియలుగా ఉండేటట్లుగా చూసుకుంటూ దేవుని దృష్టికి అంగీకారమైన వాటిని జరిగిస్తూ ముందుకు కొనసాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.